సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు 'శశిరేఖ' అని చెప్పేసి. ఫస్ట్ ఈ ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చేసాయి. ఇది అసలు ఏం సాంగ్, ఇది బాలేదు అన్నట్టుగానే ట్రోల్స్ చేసేసారు. అన్నారా జనాలు? అవును సార్, అదే అన్నారు. సో దాన్ని పెట్టి ట్రోల్ చేసేసారు. దాంతో వీళ్ళు 8వ తారీఖు రిలీజ్ చేయాల్సిన సాంగ్ ని 7వ తారీఖు రిలీజ్ చేసేసారు. మరి సాంగ్ రిలీజ్ అయిపోయింది, ఎలా అనిపించింది? మళ్ళీ అటువంటి అభిప్రాయాలే ఉన్నాయా సాంగ్ మీద, లేకుంటే మారింది అసలు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత? అంటే యాక్చువల్ గా చిరంజీవి గారి సినిమాల్లో ఆయన యాక్టివ్గా స్టెప్లు వేసేవాడు. డాన్స్ అనే దానికి ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఆయనతో ఒక స్లో నెరేటివ్ సాంగ్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యేవి. అంటే గతంలో ఆయన సినిమాల్లో పర్టికులర్ గా కొండవీటి దొంగ లాంటి సినిమాలో శుభలేఖ రాసుకున్న కళలో ఎప్పుడో ఆ పాటలో చాలా కూల్ గా హాయిగా నడుస్తుంది పాట అంతా. ఒక స్కీమింగ్ తో పెడుతుంది. స్టెప్ లేకపోయినప్పటికీ ఉన్న ఆ స్టెప్పులు కూడా చాలా గ్రేస్ఫుల్ గా ఉంటాయి. మూమెంట్స్ ఆ మూమెంట్స్ చాలా గ్రేస్ఫుల్ గా ఉంటాయి. అలాంటి ఒక స్కీమ్ ఏదో ఉంది బ్రెయిన్ లో ఉండి ఈ పాట డిజైన్ చేసిన తర్వాత ఆ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఒక చీప్ ఇమిటేషన్ కనిపించింది. దానిలో భాగంగా కొంచెం చిన్న మూమెంట్స్ లాంటివి నడిపించారు దీనిలో. ఆయన ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, ఏదైనా కానీ ఇలా వెళ్తే బాగుంటుంది అని అనుకున్నారు. ఇలా పెడితే బాగుంది అని అనుకున్నారు. అక్కడ కాస్ట్యూమ్స్ వ్యవహారం అంతా చాలా సిస్టమేటిక్ గా నడిచింది. చిరంజీవి గారు కొంచెం స్టెప్పులు వేసాడు కానీ గ్రేస్ ఉంది దానిలో. ఆ గ్రేస్ మిస్ కాకుండా తన వైపు నుంచి ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు ఆయన. కాకపోతే పాట లిరిక్ రాయించుకోవడం దగ్గర నుంచి పాట స్కీమ్ చేయటం వరకు డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అనిల్ రావిపూడి గారి మెదడులో ఇలాంటి రకరకాల అంశాలు తిరుగుతూ ఈ పాట ఎవరైనా సరే విచిత్రంగా మాట్లాడుకోవడానికి కొన్ని అవకాశాలు ఇచ్చింది. కాకపోతే చిరంజీవి గారు, నయనతార పాపం ఆ మూమెంట్స్ అవి చాలా ప్రాపర్ గా నడిచినాయి. లొకేషన్స్ బాగున్నాయి. కానీ జనాలు ఇదేదో వృద్ధ జంట పాడుకుంటున్నటువంటి ఒక యుగల గీతం లాగా మాట్లాడుకుంటున్నారు. గతంలో కూడా అంటే ఏజ్డ్ హీరోలు నటించడం, ఏజ్డ్ హీరోలు రొమాన్స్ చేయటము, డ్యూయేట్లు పాడటం ఇది కొత్త ఏం కాదు మనకి. గత తరంలో కూడా ఉన్నారు. కృష్ణ గారు ఆయన చివరి వరకు డాన్సులు చేస్తూనే ఉన్నాడు, హీరోయిన్ ని ప్రేమిస్తూనే ఉన్నాడు. రామారావు గారు సినిమాల్లో నుంచి వెళ్ళిపోయే వరకు హీరోయిన్ ని ప్రేమిస్తూనే ఉన్నాడు. డాన్సులు, డ్యూయేట్లు. ఆయన మనవరాలి వయసు కంటే తక్కువ వయసు ఉన్నటువంటి ఆడపిల్లలతో కూడా వారు డాన్సులు వేసి జనాల్ని మెప్పించాడు. అప్పుడెప్పుడు ఇలాంటి క్రిటిసిజం లేదు. బహుశా సోషల్ మీడియా లేకపోవడం వల్లేమో ఇప్పుడు ఇది ప్రామాణికం అయిపోయి చాలా మంది అలా మాట్లాడేస్తున్నారు. ఆ రోజుల్లో కూడా టీ కొట్ల దగ్గర అక్కడ మాట్లాడుకునేవాళ్ళు, కొన్ని ఈ తరహా డైలాగులు ఉండేవి. కానీ అదొక ముచ్చటగా వచ్చేవాళ్ళు థియేటర్కి. నిజానికి అదొక సెల్లింగ్ పాయింటే. ఈ హీరో ఈ ఏజ్ లో ఎలా కనిపిస్తాడు, ఈ గెటప్ లో ఎలా పెర్ఫామ్ చేస్తాడు, ఎలాంటి స్టెప్పులు వేస్తాడు, ఇవి చూడటానికి వచ్చేవాళ్ళు జనాలు. అది వింటేజ్ హీరోలకు ఉండేటువంటి అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ ని గుర్తించి దాన్ని మార్కెటింగ్ బలంగా మార్చుకుని సినిమా చేయటమే డైరెక్టర్ టాలెంట్. అందుకని ఇది టోటల్ గా చిరంజీవి గారు ఇప్పుడు ఈ పాట చేస్తున్నారు ఏమిటి అలాంటి విమర్శలు చేయటం తప్పు. ఆయన డైరెక్టర్ గారు కన్విన్స్ చేస్తే, అంటే రామారావు గారి మీద కూడా ఉండేది అది. ఆయన అప్పుడే 10th పాస్ అయ్యి ఇచ్చానమ్మా అనే డైలాగ్ కూడా నిర్మమాటంగా చెప్పేసేవాడు. అలాంటి డైలాగులు వచ్చినా చెప్పేస్తాడు. అంటే మనం నటులం, మనకిచ్చిన క్యారెక్టర్ని మనం ఆ డైరెక్టర్ అభిరుచి మేరకు చేస్తున్నావా లేదా అన్నదే క్రైటీరియా. దాన్ని బట్టి మిగిలిన విషయాలు ఆడియన్స్కి ఎలా కన్వే చేయాలో ఆయన చూసుకుంటాడు. ఆయన కోరుకున్నట్టు పెర్ఫామ్ చేయటం మాత్రమే మన బాధ్యత అన్నట్టుగా వ్యవహరించేవాడు. ఈయనలో కూడా ధోరణి కనిపిస్తోంది, చిరంజీవిలో కూడా. అందుకని ఆయన ఎక్కడా ఇబ్బంది పడాల. తన శరీరం సహకరించిన పద్ధతులు, తనకున్నటువంటి అనుభవాన్ని రంగరించి ఆ స్టెప్పులు చాలా బాగా వేశాడు ఆయన. మూమెంట్స్, ఆ చిన్న లైట్ మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఇలాంటి మూమెంట్స్ ద్వారా ఆయన అటెన్షన్ గ్రాప్ చేసిన రోజులు చాలా ఉన్నాయి.
ఓకే. గతంలో కూడా. అది డెఫినెట్ గా పాటకు ఉపయోగపడుతుంది. ఎన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ పర్పస్ఫుల్ గా పాట ఏమీ పెద్ద ఇబ్బందికరంగా లేదు. కానీ క్రిటిసిజం అంతా కొంచెం ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. ఈ ఏజ్ ఏమిటి, ఈ గొడవ ఏంటి, ఇదేదో కాచాయిని పాట ఇమిటేషన్ ఏమిటి, ఈ వయసులో ఈయనకి ఈ తరహా పాటలు ఇమిటేషన్లు అవసరమా, ఇలా మాట్లాడేస్తున్నారు. కానీ కాన్షియస్ గా చేసింది కాదు, అది అనుకోకుండా అలా దొర్లింది. అలా దొరలటము, దాంతోపాటు ఆయన గుర్రం తీసుకుని ఇలా రావటము, షార్ట్స్ అవన్నీ కొంచెం ఆ శుభలేఖ రాసుకున్న పాటను గుర్తుకు తీసుకురావటం, పాటలో కూడా ఒక స్లో ఫేజ్ లో నడవటం, గ్రేస్ఫుల్ మూమెంట్స్ కోసం కష్టపడి ఒక కొరియోగ్రఫీ చేయటం, ఈ కసరత్తు ఇవన్నీ చూస్తే పాట పర్వాలేదు అనిపించింది. మరీ అంత బ్యాడ్ ఏం కాదు, పర్వాలేదు. టోటల్ గా ఈ సినిమా డ్రామా పార్ట్ ఎక్కువ, కొంత అంటే వాళ్ళు చెప్తున్నంత బడ్జెట్ నిజంగానే ఖర్చు అయిందా అని డౌట్ వచ్చే లెవెల్ కి సినిమా నడుస్తుంది అనేది మనకు అర్థమవుతోంది. ఓకే. అలా మార్కెట్ చేసుకోవటం అనే ప్రోగ్రామ్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఒక బ్లెండ్ తో పెడుతున్నాడు ఆయన. ఆ బ్లెండ్ తో పెడుతున్నటువంటి పర్పస్, ఆయన నడక చాలా స్పష్టంగా ఈ పాటలో కనిపించింది. ఒక లిమిటెడ్ ఏరియాలో సినిమా చక్కగా తీస్తున్నాడు. ఇది ఒక ప్రయోగం చిరంజీవికి. ఇది సక్సెస్ అయితే ఆయన ఇంకో 2-3 వెంచర్లు ఇలాంటివి చేసేస్తాడు. సో టోటల్ గా పాట ఆడియన్స్ ను విపరీతంగా, అంటే వాళ్ళ రోమాలు నిక్కపొడుచుకునేంత సత్తా లేకపోయినప్పటికీ ఇబ్బంది అయితే పెట్టలేదు. కనీసం క్రిటిసిజానికైనా ఒక అవకాశం కల్పించింది. ఆ మేరకు సినిమా గురించిన చర్చ జరుగుతుంది. ఆ కోణంలో చూస్తే ఇది అద్భుతమైన విజయం సాధించిన పాటే. అందుకని ఉపయోగపడే పాట, తిట్టక్కర్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.